మరణాత. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి స్తుతులు కృతజ్ఞతలు తండ్రి. ఈ లోకానికి మానవ రక్షణార్థమై జన్మించి స్వజనుల చేత చంపబడి సమాజీవుడు తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఈ శ్రమకాల ధ్యానములలో వాక్యము చదువుకున్నాము. వాక్యం నుండి వర్తమానము అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడైన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణంబులో నాకు చిరజీవమే వారు, మరణంబునకై గొప్ప మరణమెవ్వారు, విరివిలేని మహిమ సేనలు ధరిని నుండగా నన్ను చింతను స్థిరముగా స్థాపించునెవరు, సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందముల్ గల్గుట కేకర్త ఘనమైన హేతువయ్యుండు. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. శ్రమకాల ధ్యానములో ఉన్నటువంటి మనము దైవజనులు చెప్పినటువంటి కొన్ని శ్రమకాల అనుభవముల గురించి చెప్పుకుందాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంచుమించు పరిశుద్ధ వారానికి దగ్గరగా వచ్చాము. ఇంకా వచ్చే ఆదివారము మట్ల ఆదివారము, నెక్స్ట్ ఈస్టర్ ఆదివారం కనుక శ్రమకాల ధ్యానముల్లోని కొన్ని మాటలు, ప్రభు దైవజనులకు అందించినటువంటి మాటలు మనము కొన్ని విందాము. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన దగ్గర నుంచి కూడా ఒక రకమైనటువంటి శ్రమలే శ్రమలే శ్రమలే. ఒక్కరోజు కూడా ఆయన నవ్వుతూ ఉండలేదట. ఎప్పుడూ కూడా మనోవిచారముతో ఈ ప్రపంచమంతా ఎప్పటికీ రక్షించబడుతుంది అనేటటువంటి దీర్ఘాలోచనతో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు అదే తపనతో ఉన్నారట. ఇప్పటికీ కూడా మనము కూడా దేవుని నమ్ముకున్నటువంటి మనము కూడా ఈ కొండలమ్మట, పుట్లమ్మట, చెట్లమ్మట నివాసం చేస్తున్నటువంటి పూజలు పునస్కారాలు చేస్తున్నటువంటి బిడ్డలందరూ ఎప్పటికీ దేవుణ్ణి నమ్ముకుంటారో, నరకాన్ని నుంచి అగ్నిగుండా నుంచి ఎప్పుడు తప్పించబడతారో, ఎప్పుడు నిత్య జీవంలోనికి వీళ్ళందరూ కూడా ప్రవేశపెట్టబడతారు అనేటటువంటి ఆలోచనే ఉన్నది. అందుకు మన ఆలోచన కూడా అటువంటిది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి అందుకే కదా వచ్చారు. తండ్రి దగ్గర అనుమతి తీసుకుని నరుల కొరకు నేను వాళ్ళ పాప ప్రక్షాళన కొరకు ప్రాణం పెడతానని చెప్పి వచ్చినటువంటి కుమారుడు. ఆ కుమారునికి ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి శ్రమల గుంపులు ఆయన చుట్టుముడుతూనే ఉన్నాయి. ఎప్పుడు మరి విశ్రాంతిగా కూర్చోగలిగారు, ఎప్పుడు ఆనందంగా కాసేపు శిష్యులతో కాలం గడిపారు, ఎప్పుడు ఆయన మరి శాంతమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవారు. కనుక ఆయన చుట్టూ కూడా చిక్కుల ప్రశ్నలు, మామూలు ప్రశ్నలు కాదు, కుట్రాలోచనలు, చిక్కు ప్రశ్నలు, కుట్రాలోచనలు, చిక్కు ప్రశ్నలు. కనుక చిక్కు ప్రశ్నలు, కుట్రాలోచనలతో ఉండేటటువంటి ఆ యొక్క మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము చుట్టూ శ్రమలే. కనుక చుట్టూ శ్రమలు అనుభవించి ఉన్నటువంటి ప్రభు యొక్క బిడ్డలమైనటువంటి నువ్వు నేను కూడా ఏం అనుభవించాలి? శ్రమలే అనుభవించాలి. శ్రమలు అనుభవించడానికే కదా నియమించబడ్డాము మనము. కనుక బాప్తిసం తీసుకున్నప్పుడే మనము శ్రమలు అనుభవించడం, ప్రభువుతో పాటు అడుగులో అడుగు వేయడానికే కదా మనము నిర్ణయించుకున్నటువంటిది. శ్రమలు అనుభవించడానికే మనం పిలువబడ్డాం, నిర్ణయించబడ్డాం కదా. వాక్యంలో మనకి సెలవిస్తూనే ఉంది. ప్రభు బిడ్డలైనటువంటి మనం ప్రభు యొక్క అడుగుజాడలు నడవలసినటువంటి వారమైన. ప్రభు యొక్క అడుగుజాడలో నడవడం అంటే ఆయన శ్రమ వచ్చినప్పుడు కృంగిపోలేదు, శ్రమ వచ్చినప్పుడు లొంగిపోలేదు, శ్రమ వచ్చినప్పుడు మరి అయిపోయింది నా పని అని అనలేదు. ఆయన
ఎంత శ్రమలు ఎదురెక్కితే అంత ఆయన తిరిగి ఎదురేత ఈదినట్లు మనం చెప్పుకుంటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం కనుక మనము కూడా అనుభవించవలసినటువంటి విధానం ఎందుకో తెలుసా? ఆయన శ్రమలు అనుభవించి తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఆ తండ్రి దగ్గర ఉన్న సమస్తాన్ని కూడా ఆయన స్వాధీనపరచుకోగలిగారు. ఆయన ఈ లోకంలో ఉండి మనకు బోధించి 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 ఎలా నడవాలో చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చి తీసుకెళ్తానని చెప్పారు. అంతవరకు ఆదరణకర్త మీకే పంపిస్తున్నాను, ఆయన మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారని చెప్పి పరిశుద్ధాత్మ గురించి మనకి వాగ్దానం చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన శ్రమలు అనుభవించి ఎక్కడికి వెళ్ళారు? పరలోకములో ఉండేటువంటి నిత్య జీవంలోనికి వెళ్ళారు ఆయన. అలాగే నిత్య జీవంలోనికి వెళ్ళే అనుభవానికే కదా మనం నడవబడుతూ ఉన్నాము. అందుకని చెప్పి ఆయన అనుభవించినట్లుగా మనము అనుభవించవలసినటువంటి వారమైన ఆయన అడుగు వేస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన పొందినవన్నీ కూడా మనం పొందినప్పుడు అప్పుడే మనకు జయం కలుగుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే శ్రమల గుంపు అంటే స్వసిద్ధంగా మొదటి శ్రమ ఒకటి ఏంటంటే వంశపారంపర్యముగా వచ్చేటటువంటి జబ్బులు, రోగాలు. వంశపారంపర్యము అంటే నీ తల్లి, నీ తండ్రి, నీ తాత, నీ వంశంలో ఉన్న వారందరూ కూడా ఈ రోగం ఉందా? దగ్గు వస్తుందని వెళితే కనుక ఏం చెప్తున్నారు తెలుసా? మీ తరంలో మీ తాత ముత్తాతకి ఎవరికైనా ఉందా? అవునండి ఉందండి, లేకపోతే లేదండి అని చెప్తే అదొక రకమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తారు. ఉందని చెప్తే కనుక తరతరాలను బట్టి వచ్చినటువంటి ట్రీట్మెంట్, జబ్బు కాబట్టి దీనికి తగినటువంటి ట్రీట్మెంట్ అని వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు డాక్టర్లు అయినటువంటి వారు. కనుక ఇక్కడ కూడా ఈ రోగం ఏంటంటే మనుషులకు వచ్చేటటువంటి శ్రమలు. ఈ శ్రమ అంటే ముందు శరీరం కొడుతుంది. ఈ శరీరాన్ని కొట్టినటువంటి ఈ శ్రమ భరింపశక్యము కానిటువంటి బాధ. అది ఏ రకమైనటువంటి జబ్బు అయినప్పటికీ కూడా అది బాధతో కూడినటువంటి పరిస్థితులు. కనుక అటువంటి బాధతో కూడినటువంటి పరిస్థితులు మనకి ఎప్పుడైతే వచ్చాయో భక్తి ఆవిరైపోతూ ఉంటుంది. కానీ అంత శ్రమలో ఉండి కూడా భక్తిని కాపాడుకోగలిగేటటువంటి స్థితి మనకు కావలసి ఉన్నది. దైవజనులు దేవదాసయ్య గారే ఉదాహరణ. ఆయనకి ఒంటి నిండా జబ్బులే, ఆయనకి ఆత్మ నిండా ఆత్మ నింపుదల ప్రార్థనలే. ఆయన పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వారై ఉన్నారు. అందుకే తెల్లవారులు కూడా దగ్గుతో ఆయన ఆయాసపడిపోయి ఇంకా బ్రతుకుతాడా ఇప్పుడు రేపు ఆయన అసలు లేస్తారా అనుకునేవారట. ఆయన దగ్గర ఉండేటటువంటి వారు కానీ, ఆయన విమర్శించేటువంటి వారు కానీ, ఆయన చూడటానికి వెళ్ళి ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడటానికి వెళ్ళేటువంటి వారు కానీ, విమర్శకు వెళ్ళినా ఆలోచన చేసి వెళ్ళినా ఆయన దగ్గర ఉండే వారి పరిస్థితి ఎలాగుండేదంటే తెల్లవారులు ఇంక ఈయన బ్రతకరు అనుకున్నటువంటి పరిస్థితి. కానీ అయితే తెల్లారితే స్నానం చేసి చక్కని బట్టలు కట్టుకుని పెళ్ళి కుమారుడి వలె బయటకు వచ్చేవారట. ప్రార్థన చేయడానికి కానీ చేసుకోవడానికి కానీ ఆరాధనకు వెళ్ళడానికి కానీ ఇలాంటి అనుభవం కలిగినటువంటి వారమ్మ దేవదాసయ్య గారు. కనుక దేవదాసయ్య గారు కూడా మరి ఆయన ఈ లోకంలో మరి ఒక సంసారం లేదు, కుటుంబం లేదు, కానీ ఎవరి కొరకంత ప్రయాస? తన జీవితం కొరకు తను యేసు ప్రభులో లీనమైపోవాలి, దేవునిలో లీనమైపోవాలి. అలాగే నా వెనకాల వచ్చేటువంటి వారిని కూడా ఈ మార్గంలోనికే నడిపించాలి అనేటువంటి తపనతో పరలోకంలో ఉండేటటువంటి సన్నిధి అనేటువంటి అనుభవాన్ని భూలోకానికి దించినటువంటి గొప్ప దైవజనుడు. ఈ దైవజనుని యొక్క మాటలు మనం చదువుకుంటూ ఆయన సహవాసం మనం చేస్తూ ఉంటే కనుక దేవునితో ఆయన లింకప్ ఎలాగైతే అయిపోయారో మనము కూడా దేవునితో లింకప్ అయ్యేటటువంటి అద్భుతమైనటువంటి సహవాసం దేవుడు మనకి ఇస్తారని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుడు మనకి వంశ పారంపర్యమైనటువంటి జబ్బులు కూడా మనకు వస్తాయట. వంశ పారంపర్యమైనటువంటి జబ్బులు ఇది ఎలాంటిదంటే మరి మన తాత ముత్తాతలకు ఏ జబ్బు అయితే ఉందో ఆ జబ్బే కనుక మనకు కూడా ఉంటే అది వంశ పారంపర్యం. అందుకే డాక్టర్లు ఏం చేస్తారో తెలుసా? మరి ఇప్పుడే వచ్చింది, మనకి ఇప్పుడే వచ్చింది, ఈ తరంలో వచ్చిందంటే కనుక దానికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు. మరి జబ్బు తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఉందంటే కనుక అది కొంచెం ట్రీట్మెంటు వేరుగా ఉంటుంది. దానికి రిజల్ట్ అంటే తగ్గిపోయేటటువంటి పరిస్థితి రిజల్ట్ కూడా అది లేట్గానే వస్తూ ఉంటుంది. కొన్ని క్రమ పడతాయట, కొన్ని క్రమ పడవట. అంటే కొన్ని తగ్గుతాయి, కొన్ని తగ్గవు. ఇంకా అదే పరిస్థితి మనం అనుభవించాలి. మా నాన్నగారికి ఉందండి, మా తాతకు ఉందండి, అందుకని చెప్పండి మందులు వాడుతున్నా ఇంక అంతంత మాత్రంగానే ఉంటుందండి అని చెప్తారు కొంతమంది కూడా. కనుక ఇది మనం ఆలోచన చేసి చూసినట్లయితే నిజమే కదా. మన వంశంలో వెనకాల తరం వారికి ఏవైనా ఉంటే కనుక అది మనకు వస్తే కనుక తగ్గుతుంది, తగ్గదు. అది దేవుని కృప. అలాంటి జబ్బులు కూడా తగ్గించేటందుకు సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభు వారి మీద మనం నమ్మకం పెట్టుకుని ప్రార్థన చేసుకుంటే కంపల్సరీ కూడా వంశపారంపర్యం యొక్క జబ్బైనా వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆ రోగమైనప్పుడు కూడా అది కూడా దేవుడు గుణపరుస్తాడు, జబ్బు నయం చేస్తాడు. అది గొప్ప సంగతి. యేసు ప్రభు యొక్క మరి సహవాసంతో
మనకు అలాంటి స్వస్థత వస్తుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక దేవుని యొక్క నామమును బట్టి శ్రమలు వస్తే కనుక సిద్ధపడి ఉండవలసినటువంటి వారు. చెప్పడం చాలా సులువే, కానీ నిజంగా ఆ శ్రమే కనుక మన దగ్గరికి వచ్చినట్లయితే కనుక చాలా తొందరపాటు వస్తూ ఉంటుంది మనకి. కానీ అయితే నిదానించుకోవాలి. ఎందుకు నిదానించుకోవాలి? ప్రభు యొక్క వాగ్దానం అందే. ఎందుకో తెలుసా? నేను శ్రమ పడ్డాను, జయించాను. ఆయన శ్రమ పడ్డారు కదమ్మా, మరణం వరకు శ్రమ పడ్డారు, సమాధి వరకు కూడా శ్రమ పడ్డారు, ఆ తర్వాత తిరిగి లేచినట్టు. అంటే అంతవరకు కూడా మన యొక్క నిరీక్షణ ఉంటుందో ఓడుతుందో కూడా తెలియదు. ఆయన శ్రమను చూస్తున్నాము, తట్టుకోవాలని కూడా అనుకుంటాం. మనం తట్టుకోవాలని అనుకున్నప్పటికీ కూడా మనకేం జరుగుతుంది తెలుసా? అపనమ్మకం వచ్చేసి కూర్చుంటుంది మన దగ్గర. అందుకే ఈ శ్రమ అది వంశపారంపర్యం జబ్బు అయినప్పటికీ, లేకపోతే అప్పటికప్పుడు వచ్చిన జబ్బు అయినప్పుడు కూడా నీ విశ్వాసం మీదే ఆధారపడి ఉందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఇంకా పౌలు గారు చూసినట్లయితే నా కృప నీకు చాలని అన్నారని. అలాంటి అంతస్తులోనికి కొంతమంది బిడ్డలు ఉన్నారు. అలాగే ఎంతో శరీరంలో వ్యాధి అనుభవిస్తూ మన సహోదరి లూది ఏమన్నదంటే, ప్రవ్వా ఏంటి ప్రవ్వా నాకు ఈ శరీరంలో వచ్చినటువంటి యొక్క వ్యాధి బాధ నాకు తగ్గించవా అని అంటే, అమ్మ నా కృప నీకు చాలు, నీకు ప్రమోషన్ ఇస్తున్నానని చెప్పారట. ప్రమోషన్ ఏ రకమైనటువంటి ప్రమోషన్? ఈ లోకం నుంచి అలోకం తీసుకునే ప్రమోషనా, లేకపోతే మరి అంతస్తు భూమి మీద ఉండగానే అంతస్తు ప్రమోషనా? ఏదో అది మన కంటికి చూసేంతవరకు కూడా మనకు కనిపించదు. అందుకే భక్తుని యొక్క సహవాసం ఎలాగుంటుందంటే దేవునితో, ఇప్పుడు దేవునితో మనం ఎప్పుడైతే పెన వేసుకుని ఉంటామో అది జబ్బుగా కనిపించదు మనకి, సమస్యగా కనిపించదు మనకి. ఎందుకంటే ఆయన మీద వేసేస్తాం కాబట్టి. ఆయన అన్నారు కదా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు. ఆ భారం నా మీద వేయండి అని చెప్పాడు కదా తండ్రి. కనుక వెయ్యలేకపోతున్నాం మనం. దేవుడు చేయగలడా ఇది అనుకుంటున్నాం. అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో భారం మనమే మోసుకోవాల్సి వస్తుంది. అందుకే చెప్పడం వేరు, అనుభవించడం వేరు. కనుక ఈ శ్రమ వచ్చిందని మనకు తెలిసింది అనేసరికి, ప్రభువా నువ్వు జయించావు కాబట్టి నాకు కూడా జయమిస్తావనే సంతోషంతో, తృప్తితో దేవుని మీద మనం ఆనుకోవలసినటువంటి వారమైనాం కనుక ఇది ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చినటువంటి జబ్బు. ఒకవేళ అది భక్తిలో నుంచి వచ్చిందా, మూఢత్వంలో నుంచి వచ్చిందా, దేనిలో నుంచి వచ్చిందా అన్నప్పటికీ కూడా తీసివేసేటటువంటి సర్వశక్తివంతుడు నీకు ఉన్నాడు తండ్రిగా. ఆ విశ్వాసం మాత్రం మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన చెప్పినట్లుగా మనం చేసినట్లయితే కనుక విశ్వాసముతో కూడినటువంటి విజయము మనం పొందుతామని మరి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మొదటి శ్రమ ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చినటువంటి శ్రమ. దైవజనులు రాసినటువంటి ఈ యొక్క వర్తమానాలు ఇవి మనకు మనం చేసుకునేవి కాదు. అందుకే ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రభుతో పాటు సహవాసం చేసి అందుకున్నటువంటి అనుభవాలు ఇవి, అందుకున్నటువంటి ఈ యొక్క వర్తమానాలు ఇవి. కనుక ఇవి మనం మనసు పెట్టి చేసినట్లయితే కనుక ఈ రోజున మనము కూడా అనుభవించవలసినటువంటి వారమై ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో. అందుకే మరి దేవుని చిత్తమునకు వదిలేయవలసినటువంటి వారమైనా. గెత్సేమనే తోటలో కూడా యేసుక్రీస్తు ప్రభువు చెమట రక్త బిందువులుగా మారి నేలంతా తడిసిపోయి ప్రవాహంగా అయిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పాత్ర వచ్చి తన ముందుంది. ఏంటి ఆ పాత్ర? ఆదాం మొదలుకొని మరలా రేప్చర్ వచ్చేంతవరకు ఎంతమంది జనాలు ఉంటారు? కోట్లాది ప్రజలు. వారందరి యొక్క పాపములు కూడా ఆ పాత్రలో నింపడు బొస్స పొంగుతూ ఉన్నాయట. చూడు, ఈ పాపాలను కూడా నువ్వు త్రాగవలసిందే అని అంటే మొట్టమొదటి మానవ రీతిలో ఆయన ఉన్నారు, నీకు నాకు బలం చేకూర్చడానికి. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఏంటి నేను తాగలేను కదా ప్రభు, నీ చిత్తమైతే ఈ కష్టాన్ని నా మీద దగ్గర నుంచి తొలగించే ప్రభు అని అడుగుతాం మనం. అయినప్పుడు కూడా మళ్ళీ వెంటనే తేరుకుని నీ చిత్తమే సిద్ధించుగాక ప్రభువ. ఇది మానవ నైజం గురించి రాయించారు తప్ప ఆయన బలహీనుడని కాదని అర్థం చేసుకోవాలి మనం. మానవరీత్యా ఆయన ఉన్నారు కాబట్టి మానవరీత్యా ఉన్నటువంటి నువ్వు నేను కూడా ఇలాంటి శ్రమలు మనం ముంచెత్తేసినప్పుడు ప్రభు అన్నటువంటి మాటే మనం కూడా అంటాం మానవ శరీరంతో. ఏమనంటే ప్రభు తట్టుకోలేను ప్రభు, ఈ గిన్నె అంటే ఈ శ్రమల గిన్నె నా దగ్గర నుంచి తీసివేయి ప్రభు, తొలగించు ప్రభు అని ప్రార్థన చేస్తాం. అలా వెంటనే ప్రార్థన చేసిన వెంటనే మళ్ళీ ప్రభుకి ఎక్కడ కోపం వస్తుంది, ప్రభుకి ఎక్కడ కష్టం కలిగిస్తానో నేను, నా తండ్రి చిత్తానికి నేను అడ్డు రాకూడదు, నా చిత్తాన్ని బట్టి భరించలేను అనుకుని నేను తీసి తొలగించు ప్రభు అంటున్నాను. కానీ ప్రభు నీ చిత్తమే, నా చిత్తాన్ని కొట్టివేసుకుంటున్నాను, నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను కనుక నీ చిత్తమే సిద్ధించను గాక అని పలికినటువంటి పలుకు మనం ఇప్పుడు ఇక్కడ పలకవలసి ఉన్నది. అప్పుడే ఆ శ్రమల గిన్నె అది వంశపారంపర్యంగా వచ్చినప్పటికీ కూడా అది కూడా నీ చిత్తమే సిద్ధించుగాక అన్న ప్రభువుకి శిలువలో జయం వచ్చింది. ఎందుకు జయము?
వారు ఎంత శ్రమ పెట్టినప్పటికీ కూడా, హింసించేస్తున్నప్పటికీ కూడా, వారు రక్తము కార్చి శరీరంలో ఒక్క రక్తం బొట్టు కూడా లేకుండా ఓడి చేసినప్పటికీ కూడా ఒక్క మాట అనకుండా అదే జయము. ఒక్క మాట వారిని అనకుండా, విసుగుదల మాట కానీ, వారికి వ్యతిరేకంగా మాట కానీ లేకుండా ప్రేమే కురిపించినటువంటి ప్రభు యొక్క ఆ దేన పరిస్థితి ఆంతరంగంలో మనం ముద్రించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక భక్తుడు శ్రమలు ఎప్పుడైతే సహిస్తాడో పిశాచి ఆ భక్తుడి దగ్గర నుంచి పారిపోతుంది. దానికి తావులేదు ఉండడానికి. ఎందుకో తెలుసా? జయించిన తండ్రి యొక్క బిడ్డ ఈ భక్తుడు. కనుక ఈ భక్తుడు కూడా ఏం చేస్తాడు? యోబు లాంటి భక్తుడు సిగ్గుపడి సాతానుడు పారిపోవలసిందే. రెట్టింపు జయము యోబు గారు పొందినట్లుగా భక్తుడు జయం పొందవలసిందే. ఇది మనం అర్థం చేసుకోవాలన్నటువంటి వారమై ఉన్నాం. అలాగే రెండవ శ్రమ, ఇది వంశపారంపర్యం అని ఒకటి చెప్పుకున్నాము. రెండోది ఏంటంటే అశ్రద్ధగా ఉంటే కనుక ఏదో ఒక దెబ్బ, ఏదో ఒక లోటు. ఎందుకో తెలుసా? శ్రద్ధ అనేటటువంటిది మరుగైపోతుంది. ఏ పని చేయాలన్నా శ్రద్ధగా చేసేవాళ్ళం, ఆ శ్రద్ధ 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 కూడా అశ్రద్ధగా మారిపోతుంది. ఎందుకు? మానవ బలహీనత మనల్ని ఏం చేస్తుందంటే బలహీన పెట్టేస్తుంది. కనుక ఈ బలహీన పెట్టేసి అశ్రద్ధలోనికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు శ్రద్ధ కలిగి పని చేయవలసినటువంటి వారమైనా, శ్రద్ధ కలిగి బుద్ధి తెచ్చుకోవలసినటువంటి వారమైనా. కనుక ప్రతి వ్యక్తికి కూడా ఏముండాలంటే శ్రమను జయించాలన్నా, జీవితాన్ని జయించాలన్నా మరి సహించవలసినటువంటి వారమైనా. సహింపు శక్తి అన్నారు. దానికి శ్రద్ధ అవసరమైనది. అశ్రద్ధ పనికి రావడానికి వీల్లేదు. అశ్రద్ధగా ఉన్నామనుకోండి ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంటుంది మనకి. ఇందాకే ఒక అమ్మాయి మరి జస్ట్ ఇప్పటివరకు మాతో మాట్లాడింది. ఆ గేట్ దాటి జస్ట్ అలాగే వెళ్ళింది, మరి గొప్పి తగిలి పడిపోయింది, గాయమైంది. అది అశ్రద్ధ వల్ల వచ్చిందా లేకపోతే చూసుకోక వచ్చిందా? గొప్పి తగలడం అంటే చూసుకోకపోవడమే. కనుక అది ఏ రకంగా తగిలినప్పుడు కూడా తగిలింది, దెబ్బ తగిలింది. ఇప్పుడు బాగు చేసేది ఎవరు? నువ్వు కాదు కదా. డాక్టర్లు కూడా బాగు చేయలేరు కదా. అది తండ్రి దగ్గర పెడితేనే మరలా తండ్రి ఒక రక్తబొట్టు వేస్తే అది స్వస్థత అవుతుంది. కనుక అలాంటి అశ్రద్ధ వల్ల మనం ఏం చేయలేనప్పుడు కూడా మనకి కలిసి రాదు కొన్ని విషయాలు. అందుకే ఏం జరుగుతుందంటే మరి ట్రైన్ దగ్గరకు వెళ్ళేటప్పుడు కూడా, ఎక్కేటప్పుడు కూడా అశ్రద్ధగా ఎక్కడానికి వెళ్ళలేదు. ఒక బస్సు ఎక్కేటప్పుడు కానీ, కారు ఎక్కేటప్పుడు కానీ అశ్రద్ధగా మనం అడుగు వేసామంటే కనుక ట్రైన్ కదులుతూ ఉంటుంది, ఇరుక్కుని పడిపోతూ ఉంటుంది కాలు. అది మనము అశ్రద్ధ చేయవలసినటువంటి పని. ఈ అశ్రద్ధ వల్ల వచ్చినటువంటి పని కనుక శ్రద్ధతో కూడినటువంటి వారమే. ట్రైన్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎంత జాగరూకతతో ఉండాలి. ట్రైన్ ఒక్క సెకండ్లో కదిలిపోతూ ఉంటుంది. పర్వాలేదు, కదిలే ట్రైన్లో కూడా ఎక్కేంటే అలవాటు చాలామందికి ఉంటుంది. కదిలేటటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కుతారు. వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళకి. కనుక అమ్ముకునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ కొద్దీ కూడా ఎంత స్పీడ్గా అది స్పీడప్ అవుతున్నప్పటికీ కూడా వీళ్ళకి జస్ట్ అలాగే ఎగిరేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే అలాగే ఒక్క సెకండ్లో వాళ్ళకి కింద ప్లాట్ఫారం మీద దిగేస్తూ ఉంటారు. అది అలవాటు వాళ్ళకి. ఒక్కొక్క వేళ ఆ అలవాటు కూడా ఏమవుతుందంటే మరి చెప్పి రాదు మనకి. అందుకని చెప్పి అశ్రద్ధను బట్టి కూడా కొన్ని శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. అయ్యో ఇలాగ ఎక్కకుండా ఉండవలసింది, అయ్యో ఇలా చేయకుండా ఉండవలసింది, ఎందుకు ఇలా చేశానా, ఎందుకు ఈ శ్రమ కొని తెచ్చిపెట్టుకున్నానా అనేటటువంటి విచారం తర్వాత వస్తూ ఉంటుంది మనకి. అది కూడా మనం గ్రహించుకోవలసినటువంటి వారమైన. కనుక ఇది ఏదేమైనప్పుడు కూడా అది ఒక రకమైనటువంటి శ్రమ. ఇందాక చెప్పుకున్నటువంటిది వంశపారంపర్యమును బట్టి బిడ్డలకు కూడా వస్తుంటుంది. ఎందుకు మేనార్కం చేసుకోకూడదు అంటున్నారు. మేనార్కం చేసుకుంటే కనుక కొన్ని చిక్కులు వస్తున్నాయి. ఏదో అంగవైకల్యము, మాటలేక రాకపోవడము ఏదో జరుగుతుంది కదా, సంథింగ్ జరుగుతుంది. బాధపడటం వల్ల జీవితాంతము కూడా బాధపడుతూనే ఉన్నాం. ఆ పిల్లలకు వస్తుంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు వెనకాలన్నటువంటి వారందరికీ కూడా ఒక రకమైనటువంటి హింస. అది వంశపారంపర్యం అన్నారు. ఇదేమో అశ్రద్ధను బట్టి వచ్చినటువంటి శ్రమ. ఈ అశ్రద్ధను బట్టి వచ్చినటువంటి శ్రమ ఎలా పోతుంది? శ్రద్ధ కలిగినటువంటి వారమే, బుద్ధి తెచ్చుకున్నటువంటి వారమే, ప్రతిదీ కూడా ఒక రకమైనటువంటి జాగరూకత కలిగినటువంటి వారమే ఉండాలి. ఎంతోమంది పనులు బాగా చేసుకుంటారు కానీ అశ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అంట్లు తర్వాత తోముకుందాం పొద్దునకి ఏమవుతాయి తెలుసా? తడిసి మోపుడు అయిపోతూ ఉంటాయి. కనుక ఎప్పుడు పని అప్పుడే. ఇప్పుడు ఎంత చక్కగా సింకులు వచ్చేసాయి కదా. ఆ స్టవ్ దగ్గర నుంచి ఇలా ఉంచేసుకుంటున్నారు, ఆ స్టవ్ దగ్గర నుంచి అలా కడిగేసి నీళ్ళు అలా వెళ్ళిపోతున్నాయి. ఇదివరకు ఎక్కడ పెట్టుకునేవాళ్ళం? ఎక్కడైనా కోసుకోవాలనుకుంటే చాలా విశాలమైన దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గోనె సంచి వేసుకుని కత్తిపేట వేసుకుని అక్కడ కోసుకునేవాళ్ళం. కూరగాయలు కోసుకున్నాం, ఉల్లిపాయలు కోసుకున్నాం.
అక్కడే కడుక్కునే వాళ్ళము. ఎక్కడ పైపు ఉంటే అక్కడ పైప్ దగ్గరికి పట్టుకెళ్ళి ఇంట్లో చేసుకునే వాళ్ళమా? ఇంట్లో చేసుకునే వీలుండేదా? అక్కడికి పట్టుకెళ్ళి చేసుకోవాలి. అక్కడ ఉతుకోవాలన్నా బయటికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా మనకి ఎంత సుఖవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేసాయో మనకి. కనుక అప్పటికి కూడా ఏమవుతుందో తెలియదు, తర్వాత చేద్దాం అన్నారు. సుఖం ఎక్కువయ్యే కొద్ది కూడా తెగుళ్ళు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. మా మరదలు అంటది గుంటూరు వెళితే కనుక, మేము వాషింగ్ మిషన్ కొనుక్కోలేదు ఇప్పుడు, మీరు ఏంటంటే వద్దని బాగోదు, వాషింగ్ మిషన్ అయితే కనుక ఒళ్ళు బద్ధకాలు వచ్చేస్తాయి అంటది. కనుక నిజమే ఆ మాట. ఎందుకంటే ఇక్కడి నుంచి నేను ట్యాప్లా తిప్పుకోలేకపోతున్నాం, ఎక్కడెక్కడి నుంచో మోసుకొచ్చుకునేవాళ్ళం. ఎక్కడో నూటికి కొట్టుకి నుయ్యి ఉండేది, పెద్ద నుయ్యి ఉండేది. ఆ నూతిలో నీళ్ళే కదా గ్రామస్తులందరూ కూడా తాగవలసి వచ్చేది. అక్కడికి వెళ్ళి తోడుకుని తెచ్చుకుంటేను కానీ చెల్లులు చేతలు ఉండేవి, చేతలతోటి నీళ్లు మోసుకుని బిందులతో ఎంతంత బిందులు అలా భుజాన పెట్టుకుని మోసుకుని తెచ్చుకునేవాళ్ళం. వంటలకే అవే, వార్పులకి అవే, వాకళ్ళకి తుడుచుకోవడానికి, కళ్ళాపులకి, మరి గేదెలకి కూడా అవే నీళ్లు. అలాంటి నీళ్లు ఎక్కడ ఇలా తిప్పితే వచ్చేస్తే నీళ్లు కాదు, అంత దూరం వెళ్ళి భుజం మీద పెట్టుకుని తెచ్చుకునేటటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితులు, అలాంటి పనులు కూడా చేయగలిగాం కదా ఆ రోజుల్లో. కనుక ఏంటి పరిస్థితులను బట్టి మనము అలవాటు చేసుకోవాల్సినటువంటి వారమైన. ఇప్పుడు ఇలా తిప్పితే ఇలా చేస్తుంటే బద్ధకాలు వచ్చేస్తున్నాయి, ఆ ఇంట్లో కూడా తోముకోలేకపోతూ ఉన్నాము. కనుక ఇది ఏంటంటే ప్రాక్టీస్ మే బి పెర్ఫెక్ట్ అన్నారు. కనుక ప్రాక్టీస్ చేసుకోవాలి. ముందు ప్రాక్టీస్ చేసుకుని మరి పనులన్నీ బాగానే చేసుకుంటారు, కానీ ఎక్కడిదక్కడ తీసుకుని పెట్టుకోలేరు. అదేంటంటే పని చేస్తుంటే దానికి ముందు పని, దానికి వెనక పని కూడా ఎలా చేసుకుంటే నీట్గా ఉంటుందో అనేటటువంటి పరిస్థితి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఆ శ్రద్ధ వల్ల కొన్ని పనులు మనకు అలా జరుగుతూ ఉంటాయి. అది కూడా ఒక రకమైనటువంటి శ్రమే. జస్ట్ మరి కారు తీసి కింద అడుగుపెట్టిందో పాప, ఇలా అడుగుపెట్టింది, కొంచెం నేల సమంగా లేదు, అది బులబులగా ఉన్నటువంటి పోసిన మట్టిది. కనుక రాళ్ళు ఉన్నాయి, మెత్తన బూడిది ఉంది, ఆ బూడిదలో ఏమున్నాయో కూడా తెలియదు. ఇలా అడుగు పెట్టగానే నరం బెణిగిపోయింది. ఇప్పటికీ కూడా వైద్యం జరుగుతూనే ఉంది ఆ పాపకి. కనుక అది అజాగ్రత్త. అది పాపం అజాగ్రత్తగా వేయాలని కాదు, జాగ్రత్తగా ఉన్నటువంటి మనిషి. కానీ అయితే మనకేంటంటే అలాంటి పరిస్థితి అనుభవించడానికి దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడట దేవుడు మనకి. కనుక ఆ విధంగా అశ్రద్ధతో కూడినటువంటి పనుల విషయంలో కూడా శ్రమ మామూలుగా శ్రమ కాదు, కాలు కింద పెట్టడానికి వీల్లేదు. ఆ కట్లు విప్పేంత వరకు కూడా మనం సరైనటువంటి మరి పరిస్థితుల్లో నడిచేటువంటి పరిస్థితి మనకు ఉండదు. కనుక అశ్రద్ధ వల్ల కూడా కింద పడి దెబ్బలు తగలటం, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు దెబ్బలు తగలటము, ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంటే సహించుకోవాలట. మళ్ళీ ఆ కుట్లు ఇప్పేంత వరకు, లేకపోతే కట్టు తీసేంత వరకు 6 వారాల 3 వారాలు ఎన్ని వారాలు అవుతుందో అన్ని వారాలు కూడా మనము అలా సహింపు చేసుకోవలసినటువంటి వారమైనా. కనుక సహింపు, ప్రతిదానికి కూడా శ్రమ వచ్చిందంటే కనుక సహింపు కావలసినటువంటి వారమైన. సహించుకుంటేనే దాని తర్వాత ఉండేటువంటి ప్రతిఫలాన్ని మనము పొందగలుగుతాం. కనుక సహింపు, కనుక సహిస్తే కనుక పిశాచం మన దగ్గర నుంచి పారిపోతుందని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అలాగే మూడవ రకంగా ఏంటంటే, మొదటిది ఏమనుకున్నాం వంశపారంపర్యం, రెండోది ఏంటి అశ్రద్ధ వల్ల మనకి శరీరానికి వచ్చేటటువంటి దెబ్బలు, తగిలేటటువంటి దెబ్బలు. కనుక మూడోది ఏంటంటే శత్రువుల వల్ల బాధ. మూడోది శత్రువుల వల్ల బాధ. శత్రువులు ఏంటి, ఉత్తునే కూడా తిట్టేసుకుంటూ ఉన్నారు. ఇందాక వచ్చిన ఒక అమ్మాయి చెప్తుంది అనమాట, అన్నీ బాగున్నాయి, అన్ని పరిస్థితులు బాగున్నాయి, కానీ పక్కన ఉండి వీళ్ళు బాగా ఉండి ఒక చీర కట్టుకున్నా, ఓ నగ పెట్టుకున్నా, ఒక మంచి వంట వండుకొని తిన్నా, ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ యొక్క కళ్ళు వీళ్ళ మీదే ఉండి ఎన్నో రకాలైనటువంటి శాపనార్థాలు, తిట్లు, ఇలాంటివన్నీ భరించలేనిటువంటి పరిస్థితి. అప్పుడు కూడా సహించాలట మనం. అప్పుడు కూడా సహనం అనేటటువంటిది కావాలని దేవుడి వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. కనుక ఇది దేవుడికి కూడా ఎలాగొచ్చిందో తెలుసా? ఆయన ఎవరి మీద గొడవ పెట్టుకున్నారో, ఎవరిని ఏమన్నారు, ఎవరిని కొట్టారు, ఎవరిని తిట్టారు లేదే, ఆయన మంచి పనులు చేయుచున్నందువల్ల శత్రువులకు బాధ కలిగింది. ఈ మంచితనం ఈయనకే ఎందుకు రావాలి? మనం ఎంతెంత పనులు చేస్తున్నాం, కానీ మనకి ఏ ఒక్క మంచి మాట కూడా మనకు రావట్లేదు. మంచివాడన్న మాట మనల్ని అంటలేదు కదా. ఈయన నిన్నగాక మొన్న వచ్చి ఈయన మంచి పేరు సంపాదించేసుకున్నాడని వారవలేనటువంటి వారు ఏం చేస్తున్నారో తెలుసు, అనేక రకాలైనటువంటి రూపకల్పనలు చేశారు, శ్రమ పెట్టేటటువంటి పరిస్థితి. అందుకే రౌడీలతో కొట్టించారు, కొరడాలతో కొట్టారు, అరిచేత్తో కొట్టారు, ఎన్ని రకాలైనవో మనకు తెలియనివి కాదు యేసుక్రీస్తు ప్రభు వారు పడినటువంటి శ్రమలు. అటువంటి మరి ఇలాంటి రౌడీజం చేయించి వాళ్ళు చేసినటువంటి పనులు ప్రభుకి ఏం చేశారమ్మా, తప్పు ఏమైనా చేశారా, ఎవరిని ఎత్తుకొచ్చారు, ఎవరిని ఏం చేశారు కనుక అలాంటి మంచి తరముగా పోయేటువంటి బిడ్డలకు శ్రమ ఇది అనుభవించేటటువంటి వారికి అర్థమవుతుంది, మిగిలిన వారికి అది అర్థం కాదు. కనుక శత్రువుల వల్ల బాధ అన్నారు. ఇది ఈ రకమైనటువంటి బాధలు
మరి మనకి సహించుకోవాలటండి. సహింపు లేక ఒక మాట అన్నామనుకోండి, ఇంకా మళ్ళా వాళ్ళు ఎలాగుంటారంటే దోపిడీగా వచ్చేస్తారు మన మీదకి. ఇన్ని మాటలు అంటే కనీసం ఒక్క మాట అయినా మనం అనొద్దా అనుకుని ఒక్క మాట నోరు విప్పి అన్నామే అనుకోండి, వారు ఇంకేం చేస్తున్నారో తెలుసా, గుంపులు గుంపులుగా వచ్చి మన మీద పడతా ఉంటారు. అది కూడా శ్రమ, సహించుకోవలసినటువంటి శ్రమ. చెప్పుకోవడం కాదండి, వచ్చినప్పుడు శ్రమలు సహించుకోవడానికి మనం నేర్చుకోవలసినటువంటి బోధ యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి ఈ బోధ. అలాగే నాలుగోది ఏదో తెలుసా, మనము ఒకవేళ చిన్న తప్పో పెద్ద తప్పో చేసామనుకోండి, ఈ తప్పు చేసినటువంటి పరిస్థితుల్లో ఇతరులైనటువంటి వారు ఎన్ని రకాలైనటువంటి రాళ్ళు మన మీద వేస్తారో తెలుసా. తప్పే చేయము, ఒకవేళ చేస్తే కనుక ఎన్ని రాళ్ళు మన మీద వేస్తారు. అప్పుడు కూడా నోరు మూసుకుని ఏం చేయాలంటే, ప్రభువా నువ్వు సహించావు, నాకు సహింపు ఇవ్వు ప్రభువా అని అడిగేటటువంటి మాట. ఆ ప్రార్థన వల్ల ఏం చేయాలంటే శిక్ష తగ్గించబడుతుంది. దేవునికి మనం ప్రార్థన చేసుకుంటే శిక్ష తగ్గించబడుతుంది. అది దేవునికి మహిమ, మనకు మేలు జరుగుతుందని, మనకి సహింపు వలన మేలని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఈ సహింపుకు కూడా హద్దు ఉండాలటండి. హద్దు మీరిన సహింపు కూడా మనకి చేతకాని మనుషుల కింద లెక్క పెడతాడనమాట. అందుకే ఒకప్పుడు ఒక ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అది ఒక తాస్పమే, నూతికి వెళ్ళేటటువంటి ఊరికి ఒకటే నువ్వు ఉంటుందని ఇందాకే కదా చెప్పాను. ఇప్పుడేంటి ఇంటింటికి ట్యాప్లు వచ్చాయి మనకి. అప్పుడైతే కనుక నీళ్ల వనరులు తక్కువ, ఎక్కడో చోటు ఉండేది, అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళ. ప్రభువా నీ కొందరమ్మలు స్తుతులు కృతజ్ఞతలు తండ్రి. దీనులము అయోగ్యులము, ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాళ్ళం తండ్రి. జీవం కలిగినటువంటి దేవుడు అయినటువంటి నీవు మాలో ఉన్నావు. నీ కుమారుని యొక్క రక్తం మాలో ప్రవహిస్తూ ఉన్నది తండ్రి, వందనాలు. ఆయన సహించుకున్నట్లుగా మేము కూడా సహించుకోగలిగేటటువంటి స్థితి, శక్తి దయచేయగలందులకు అడుగుచున్నాను తండ్రి, వందనాలు. ప్రశ్నించిన వారందరికీ కూడా వాక్యం ద్వారానే సమాధానం చెప్పినటువంటి దేవుని యొక్క ఆ జ్ఞానాత్మ ప్రతి బిడ్డలో కూడా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. ప్రశ్నించిన వారందరికీ కూడా ప్రభు యొక్క జ్ఞానాత్మ నాయన పరిపూర్ణమైనటువంటి ప్రభావముతో చెప్పగలరు. ఈ లోకంలో ఉన్నట్టు ఆ మనుషులు మాట్లాడినట్టు ఏ మనుషులు కూడా మాట్లాడినట్టు మేము చూడలేదన్నారు బంట్రౌతులు. శాస్త్రుల పరిచయులు పంపించి ఆ వ్యక్తిని మన దగ్గర తీసుకురండి అని అంటే వెళ్ళి అప్పటికి బోధ చేస్తున్నట్టు బోధ యొక్క ఆ మాటలు వింటూ ఉంటే మరి మేము అక్కడే ఉండిపోవాల్సిన, అయితే మీరు కూడా యేసుప్రభు యొక్క భక్తులైపోదాం అనుకుంటున్నారా అని శాస్త్రుల పరిచయులు వాళ్ళని అడిగారు. ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడిన ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క మాటలు దేవుడు మనందరిలోనూ ఉంచి రెండవ రాకడకు మనం ఆయత్తపరచబడేటటువంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.